కొనసాగిద్దాం 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 జై భీమ్ జై భీమ్ జై హో డాక్టర్ బాబా అంబేద్కర్ ఆడు వేరా ఏజెంట్ వేరా ఇప్పుడు ఎంఆర్పీఎస్ వేరా జయంతి సందర్భంగా సిరికొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు నిజమైనటువంటి మేము వేడుకలు జరుపుకుంటున్నాం. మరి ఈ దేశం కోసం, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం, మహానేత డాక్టర్ బి అంబేద్కర్ గారు. మరి ఈ రోజు ఎస్సీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మరి రిజర్వేషన్లు ఈ విధంగా మనం సామాన్యులు కూడా చట్టసభల్లో అడుగుపెడుతున్నట్టే అది మన అంబేద్కర్ గారి సిద్ధాంతాలు, వారు రచించినటువంటి ఈ యొక్క కార్యక్రమం కాబట్టి మనం ఆయన మరోసారి గుర్తు చేసుకుంటాం. మరి కొంతమంది కొన్ని పార్టీల నాయకులు ఆయన పేర్లు కనుమరుగు చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. మరి దానికి మనమందరం కూడా ఇవాళ యువకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మేల్కొని దీన్ని మనం ఆలోచన చేయాలా. మరి ఈరోజు ఈ నెల 2వ తారీఖు నుంచి మేము కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరి రాహుల్ గాంధీ కావచ్చు, మా ముఖ్యమంత్రి కావచ్చు, దేశవ్యాప్తంగా జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అంటే వాళ్ళు ఏదైతే మనము మన దేశాని కోసం మనకు ఇచ్చారో హక్కుల్ని, ఆ హక్కుల్ని కాలరాస్తూ కొన్ని పార్టీలు చేస్తున్నారు. కాబట్టి మరి మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున గారు ఈ దేశవ్యాప్తంగా, తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మన సిరికొండ మండలం కూడా మరి చాలా కాబోతుంది త్వరలోనే. కాబట్టి దయచేసి అందరూ కూడా మరి వీరి ఆశయాలు కొనసాగిస్తూ ఎస్సీ వర్గీకరణ కోసము జీవో తీసుకోవడం జరిగింది, బిల్ పాస్ చేయడం జరిగింది. మరి వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుపుతున్నాం. జై భీమ్. కొంతమంది మాటలు చెప్తారు, దాని కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణ అన్నది అది ఆ రోజు చేశారు. మరి ఎస్సీ వర్గీకరణ అది బిల్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 48 గంటలు కూడా కాదు, 24 గంటల లోపే మరి మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు దాన్ని చర్చకు తీసుకురావడం, బిల్ పాస్ చేయడం, జీవో తీసుకురావడం చాలా అభినందనీయం. దానికి కాంగ్రెస్ పార్టీ మరి దళితులంటే ఏ విధంగా ఉన్నదో మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. కాబట్టి మేము మరొకసారి అంబేద్కర్ గారి ఆశయాలను మనం కొనసాగిద్దాం. ప్రతి ఒక్కరు కూడా దీనికి మనము కట్టుబడి ఉండి కొనసాగిద్దాం. జై భీమ్, జై భీమ్.